నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పర్యాటకులని ఆకర్షించే విధంగా కడియపులంక నర్సరీ, మంత్రి కందుల దుర్గేష్. కడియపులంక నర్సరీలను పర్యాటక పరంగా అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేయటం, తద్వారా అదనపు ఆదాయంతో పాటు సేవా రంగంగా గుర్తింపు తీసుకుని రావటం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కడియం నర్సరీ పర్యాటకంగా అభివృద్ధిపై నర్సరీ అసోసియేషన్ సభ్యులతో మంత్రి దుర్గేష్, కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరిలతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కడియం నర్సరీలలో కొనుగోలు చేసేవారి కంటే వీక్షించడానికి ఎక్కువ మంది వస్తూ ఉండటం జరుగుతుందన్నారు. ఆ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుని ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలంటే అదనపు సౌకర్యాలు కల్పించి పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేయాల్సి ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, కడియం నర్సరీలు పర్యాటక కేంద్రంగా ఆర్థిక పరిపుష్టి వనరుగా రూపుదిద్దే చక్కటి అవకాశం ఉందని అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చక్కటి ఆదరణ కలిగిన నర్సరీలను మరింతగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా చేసుకుని ప్రతిపాదనకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ, కడియం నర్సరీలకు అంతర్జాతీయ గుర్తింపు ఉన్నా సరైన ప్రోత్సాహం లభించడం లేదని అన్నారు. అదే సమయంలో కడియం నర్సరీ యాజమాన్యాలు ఆక్రమణల తొలగింపు కోసం ప్రభుత్వానికి సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జేసీ జి నరసింహులు, టూరిజం ఆర్డీవీ స్వామినాయుడు, పలువురు నర్సరీ యాజమాన్యాలు, అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మనకి రోడ్ వెళ్తున్నప్పుడు మనకి రైట్ సైడ్, వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ కొంచెం ఎక్కచ్చు సార్. ఇట్లాంటి రూట్ వేయాలనేది 4 feet వరకు భయపడక్కర్లా. ఎవరి నర్సరీ దగ్గర వాళ్ళు గేట్ పెట్టుకోవచ్చు అని చెప్పాం. వాళ్ళు సాయంత్రం చెప్పారు సార్, వాళ్ళకి కొంత వేకెంట్ ప్లాట్ ఉంది అక్కడ. సో అక్కడ స్టేయింగ్ కూడా అవకాశం ఉంటుంది సార్. ఇంకా జర్నీ ఈవినింగ్ టైం చూస్తూనే వాళ్ళు బోటింగ్ చేయడానికి కూడా ఉంది. కాబట్టి మనకి వీలైనంత ఏమైనా కేబుల్ కార్స్ అలాంటివి పెట్టుకొని, అది మన డిపార్ట్మెంట్ నుంచి ట్రైన్స్ మీద చాలా వరకు ఎంక్రోచ్మెంట్స్ అవి ఉన్నాయి. అక్కడ విలేజెస్ అందరూ కూడా. 5th పాయింట్ అంటే మన దగ్గర ఏదైతే 2.5 acres ల్యాండ్ ఉందో సార్, దానికి క్యాఫెటేరియా అట్లానే మనకు ఫంక్షన్ హాల్, ఆర్టిస్టిక్ గా ఈస్థెటిక్ గా మనం కొంచెం స్టాల్స్ ని డిజైన్ చేసుకోండి సార్. అక్కడ ప్లాన్స్ వస్తుంది సార్. దిస్ విల్ బి ద ఏరియా సార్. సో ఇలాంటి వ్యూలో మనకి కేబుల్ కార్ ఉంటే చాలా ఏదైతే చూడడానికి బాగుంటాయో అలాంటి ప్లాన్స్ పెట్టుకుంటూ వాళ్ళు సహకార మీటింగ్ లో కొన్ని ముందుకు వచ్చారు సార్. ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ స్ట్రక్చర్ లాజిస్టిక్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. డైనమిక్ కలెక్టర్ శ్రీమతి ప్రశాంత్ గారు, డిఆర్ఓ గారు కూడా నమస్కారాన్ని తెలియజేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ గారికి నా అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు. కారణం ఏంటంటే, ఒక మంచి ఐడియాని కన్సీవ్ చేసి దాన్ని రాబోయే రోజుల్లో అమలు చేయడానికి వీలుగా మంచి ప్రణాళిక రచించినందుకు మరి మన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగానే ఒక డెవలప్మెంట్ ఒక పక్కన, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఒక పక్కన, ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు బాగా ముందు నడుపుతాం అనేటువంటి ఆలోచన చేస్తూ, ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చినటువంటి రంగంలో ఈ నర్సరీ రంగం ప్రధానమైనటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేయాలి. పర్యాటకుల్ని కేవలం భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ఆకర్షించినటువంటి ప్రధానమైన రంగం ఈ ప్రాంతానికి సంబంధించి ఈ నర్సరీ రంగం మాత్రమే. ముఖ్యంగా కడియం నర్సరీ అనేటప్పటికీ అందరూ చాలా ఇష్టపడేటువంటి ప్రాంతం. ఇక్కడ కొన్ని సెలెక్ట్ ఫీచర్స్ దీనికి సంబంధించి పెద్దలు బుచ్చే చౌదరి గారికి అన్ని విషయాలు సమగ్రమైనటువంటి అవగాహన వారు చెప్పారు. కరెక్ట్గా డీటెయిల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఇక్కడ నాకు తెలిసినంత వరకు 90% మంది నర్సరీ రైతులు నష్టాలు ఉన్నారు. బ్యాంకుల్లో అప్పులు తీసుకొచ్చేది కట్టలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని నర్సరీలు, కొన్ని పేర్లు ఉన్నటువంటి నర్సరీలు మాత్రమే బాగా మనుగడ సాగిస్తున్నాయి తప్పితే మిగతావి కూర్చోబెట్టారు. అలాంటి సమయంలో ఒక పక్కన మీ నర్సరీ రంగాన్ని కాపాడుకుంటూనే మరో పక్కన వేరే దారుల్లో కూడా మనం ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి విధానాన్ని కూడా ఆలోచించాలి. నాకు తెలిసి చాలా మంది ఈ ప్రాంతంలో నర్సరీలు చూడడానికి వచ్చేవాళ్ళు కొనటం కంటే కూడా చూడడానికి ఎక్కువ ప్రాముఖ్యత. కొనటం అనేది కొంత మేరకే ఉంది, చాలా మందిని చూసి ఆనందించాలనేటువంటి ఆలోచన ఎక్కువ ఉంటుంది. అటువంటి సందర్భంలో అలా చూడాలి అనిపించేటువంటి వాళ్ళ ఆలోచనని క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేవలం అమ్మకం ద్వారానే డబ్బులు రావు. పర్యాటకంగా దీన్ని అభివృద్ధి చేయగలిగితే ఇప్పుడు కలెక్టర్ గారి ప్రజెంటేషన్ ప్రకారం ఏవైతే మనం దీన్ని ఒక టూరిజం ప్లేస్ గా తయారు చేయగలిగితే అక్కడ కెఫ్టేరియా పెట్టడం, లేకపోతే ఒక రిసార్ట్స్ ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు దాన్ని కంప్లీట్ గా టూరిజం స్పాట్ గా తయారు చేస్తే మీకు కొంత సపోర్టింగ్ ఎకానమీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. నర్సరీలతో పాటు సపోర్టింగ్ గా మీకు ఈ ఎకానమీని డెవలప్ చేసుకునే అవసరం. దాంతోపాటు ఒక ముఖ్యమైనది ఏంటంటే మా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది దేశంలో ఉంది. వాడు సౌత్ లో కూడా బెంగళూరులో ఉంది. దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ బొటానికల్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో బెంగళూరులో బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి, వాటిలోకి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తారు. ఎందువల్లంటే నేచర్ లవింగ్ అనేటువంటిది పిల్లలకి చిన్నప్పటి నుంచి డెవలప్ అవ్వాలి. అటువంటివి ఇక్కడ మనకి ఇది కానీ మనం బెటర్ టూరిజం గా తయారు చేయగలిగితే తప్పనిసరిగా పిల్లల్లో కూడా ఆ రకమైనటువంటి ఇవ్వగలుగుతాం.